వచ్చినందరికీ దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. 72వ కీర్తన, 77వ కీర్తన, ఆసాపు రచించిన కీర్తన. ఈ కీర్తన భావంలో దేవుడు మనల్ని ఆదరిస్తాడని ఈ కీర్తనలో కనపడతాడు. అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ముఖ్యంగా దేవుడు మనకి గతంలో చేసిన దాన్ని, గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మనం ఆదరణ పొందాలి. కానీ ఈ మాటలు మన ఒక అనుభవ జీవితంలోకి వచ్చినప్పుడు చాలా కష్టదాయకంగా ఉంటూ ఉంటాయి. దేవుడు మేలు చేస్తాడని తెలుసు, దేవుడు ఆదరిస్తాడని తెలుసు, దేవుడు గొప్పవాడని తెలుసు. కానీ మనకి ఏదైనా ఇబ్బంది రాగానే గతాన్ని మర్చిపోతాం, మళ్ళీ మన కంగారులోకి వెళ్తూ ఉంటాం. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మా పిక్కే గుర్తు వస్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడు చేసినా సరే, డాడీ నీకు ఎప్పుడన్నా నాకు చాక్లెట్ తెచ్చేవా, ఎప్పుడన్నా నాకు బిస్కెట్ తెచ్చేవా అంటాను. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత అలాగ అర్థమవుతుంది. చిన్నప్పుడు అలాగే మనం కూడా దేవుని దగ్గర కూడా చింతలే, అదే మనస్తత్వం. మనం కూడా దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు మళ్ళీ ఏదన్నా ఇబ్బంది రాగానే మళ్ళీ గలిబిలే అయిపోతూ ఉంది. కానీ ఆసాపు గారు చెప్తున్న విషయం ఏంటంటే, మన యొక్క దుఃఖం కానీ విచారం కానీ మానవులకి ఒక సందర్భం లాంటిది, ఒక అనుభవం లాంటిది. అది ఎక్కువ ముఖ్యంగా ఉంటుంది. కానీ ఆ సందర్భంలో, ఆ విధానంలో మనము దేవాదేవుడు గతంలో చేసిన మేలుని మనం గుర్తు చేసుకొని, గతంలో దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఇప్పటికి కూడా మనం కాపాడుతాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన తన యొక్క పరిస్థితిని అంతా కూడా ఆసాపు గారు చూపిస్తూ ఉన్నాడు. మొదటి నుంచి 6 వచనాల్లో తన యొక్క విచారాన్ని చెప్తూ ఉంటున్నాడు. ఆ విచారంలో 3 రకాలుగా, భౌతికంగాను, తర్వాత భావావేశాలు, ఆత్మీయంగా 3 విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. భౌతికంగా మనకు కలిగే ఇబ్బందుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. పైకి చాలా ధైర్యంగా ఉంటాం, చాలా ఉన్నట్టే కనపడతాం. కానీ లోపల మనకి మన ఆలోచనలోకి ఏం జరిగిపోతుందో, ఏమవుతుందో, దేవుడు మనల్ని మర్చిపోయాము, ఇలాంటి ఆలోచనలు కూడా రకరకాల సన్నివేశాలు మనలోకి వస్తూ ఉంటాయి. ఈ యొక్క 4వ వచనం చూస్తే కనుక, నీవు నా కన్నులు మూత పడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక. దేవాదేవుడైతే మనల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ మనమైతే దేవుని విషయంలో, దేవుని యొక్క గొప్ప విషయాల గురించి మాట్లాడలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఏం జరుగుతుందో కూడా విషయాలు తెలియవు. ఆ టైంలో మనకి విచారము, దుఃఖమే కనపడుతుంది. కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు అలాంటివి మనకి గుర్తుండవు. ఇది మనకి భౌతికమైన ఉండదు. 2వ విషయం వచ్చేదానికి భావావేశాల ప్రభావం. ఈ సమయంలో మనం ఏం చేస్తుందంటే, మనకున్న దుఃఖము అక్కడ ఆనందాన్ని, నిరీక్షని మనం ఏం చేస్తామంటే హరించి వేస్తాం. మన మనసులో ఉన్న బాధ ఏమవుతుందంటే, అక్కడ చాలా ఆనందం, చాలా సంతోషం జరుగుతూ ఉంటామంటే విషయాలు. ఆ జరిగే విషయాల్ని పైకి ఏదో నవ్వుతున్నట్టుగానే ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా బాధగా. కాబట్టి ఆసాపు గారు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును,
ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొక్కు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆసాపు గారు ఈ యొక్క 1 నుంచి 10 వచనాలు లేదా 6 వచనాల వరకు అప్పుడు గుర్తుకొస్తాం మనం. ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చేసినాయో సింగిల్ అయిపోతాం మనం, ఒక్కడమే ఒంటరిగా అయిపోతాం. అప్పుడు ఇతరులను ఎవరిని కలుపుకో అనమాట. నేను, నా పరిస్థితి, నా గురించి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ యొక్క విషయాలు వస్తూ ఉంటాయి. మన ఆనందంలో ఉన్నప్పుడు మనం అనేది అది ఎలా ఒంటరితనం వచ్చేదానికి ఏమైపోతుంది. నేను ఇక్కడ ఈయన ఆసాపు గారు అన్ని కూడా 2వ వచనంలో, నా ఆపత్కాలం ముందు నేను ప్రభుని వెతికితే నీ రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి నా ప్రాణము ఓదార్పు పొందనలక దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచిస్తున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ నేను మనుషులు. ఆ సందర్భంలో మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియదు. ఒకసారి నేను మాటలలో చేసేటప్పుడు టీచర్ గారి భర్త సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అప్పటికప్పుడే ఇంటికి వచ్చాడు, బిల్లు పెట్టుకుందాం ప్యాంట్ అయిపోతున్నాడు, వెంటనే పడిపోయాడు, చచ్చిపోయాడు అన్నమాట. టీచర్స్ మేమందరం వెళ్ళిపోయాం, దగ్గరుండి చూసుకున్నాం, అన్నీ చేసాం. ఎంతవరకు చేసామంటే వాళ్ళు అన్నలూరే గుడివాడలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ దాకా రావటం కోసం కారులో ఆయన్ని ఎక్కించడానికి ఆయన చుట్టాలు ఎవరు రాదు. మేమే మాస్టర్ను, మా టీచర్స్ యొక్క హస్బెండ్స్ వీళ్ళందరం వచ్చి పట్టుకొని తీసుకొచ్చి లోపల ఆ కారులో పెట్టి పంపించాం. నేను చేసిన ఒక రోజున ఏం చేశారు మీరు అందరూ? అందులో నేను ఒక్కదాన్ని వెళ్ళాను, మా ఆయన తీసుకొని నేను వచ్చాను వెనకాల. కాబట్టి మనుషుల యొక్క ఆ సమయంలో ఏమైపోద్దంటే గతం చేసినవి మర్చిపోతాం. బాధలే, మన బాధే, నేను అనేది ఇక్కడ ఆసాపు గారు తెలుపుతా ఉన్నాడు. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక తొల్లిటి దినములను పూర్వకాలపు సంవత్సరం నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా. కాబట్టి దేవాదేవుని దగ్గర మన యొక్క విధానము ఏమైపోద్దంటే అయా నేను అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం, అందరం సహవాసంగా ఉన్నాం, అందరం ఒకరికొకరు ఆదరణ పొందుతున్నాం. ఇలాంటి ఆలోచనలన్నీ పోతాయి అన్నమాట. ఇక ఆ సమయానికి వచ్చేసరికి నేను అనే ఆలోచన మనిషి యొక్క జీవితంలో ఇది సర్వసాధారణ. దుఃఖంలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు. అందుకని ఆత్మీయమైన ప్రభావంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకి మనవి చేయదును. దేవుడు నాకు చెవియొక్కు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదు. మన విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థించాలి. అది దుఃఖ సమయం అయినా సరే, ఆనందంలో అయినా సరే, దేవునికి మాత్రమే ప్రాముఖ్యతని ఇచ్చుకోవాలి. దుఃఖ సమయంలో దేవుని దగ్గరికి వస్తాం. సంతోషం ఉన్నప్పుడు అందరితో పండగ చేసుకుంటాం, పండగ చేసుకుంటాం. కానీ సంతోషంగా ఉన్నప్పుడు దేవునితో కనుక మనం ఆ యొక్క అనుభవాన్ని పంచుకుంటే మన సంతోషం అధికమవుతుంది. రెండవది, మన సంతోషం నిలిచి ఉంటుంది. మనుషులైతే కనుక మనతో ఆనందపడతానే ఉంటారు, కానీ పక్క నుంచి లోపల అనుకుంటున్నట్టు ఏమి ఇచ్చిపోతున్నారా, ఏమి ఇస్తున్నారా, ఇలాంటివి. కానీ దేవాదేవుని దగ్గరికి వెళ్ళి మనం అయ్యా నాకు ఈ సంతోషాన్ని బట్టి నీకు వందనాలంటే ఎంత ఆనందపడతాడు ఆయన. నా బిడ్డలకి దేవుడు ఇచ్చిన ఆనందాన్ని ఆయన ఎంత ఆనందపడతా ఉంటాడు. అక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో
శుద్ధిలేదు అప్పుడు వచ్చేదానికి ఎంత ఆనందం వస్తుంది. తన యొక్క భావాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. 10 మంది మిగిలిన ఆ ఒక్కరిగా రాకపోతే కనుక ఆ మాటను అయినా పంచుకోవడానికి ఆనందం ఇక్కడ. కాబట్టి దేవాదేవుని దగ్గర మనం ప్రతినిత్యం కూడా ప్రార్థించేవారుగా 7-10 వచనాల్లో అతడు పోరాటం చేస్తా ఉన్నాడు. కీర్తన మొట్టమొదటిగా ఆయన తనకి దేవుని గురించి 7వ వచనంలో అంటాడు, ప్రభువ నిత్యము విన్నాడన ఆయన ఇంకెన్నడు. దేవుని దగ్గరికి వెళ్ళి మన యొక్క పోరాటం ఎలా ఉంటుందంటే ఆ ఇబ్బంది నుంచి బయటికి రావడం కోసం రకరకాలుగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. అయ్యా విడుదల చేయ, కరుణించేయ, ఇంతేనయ్యా నా పరిస్థితి, ఇలాంటివి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనుషులు. రెండో విషయంగా చూస్తే కనుక దేవుడి మన పట్ల కృప చూపడేమో అన్నట్టుగా. అందుకని ఎందులో వచ్చిన అంటాడు, ఆయన కృప ఎన్నిటికీ లేకుండా పోయినా. దేవుడు అసలు మన పట్ల కృప చూపుడా అనే విషయానికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంతేకాకుండా అదే వచనం అంటాడు, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు అన్నయ్య ఆనాడు అబ్రహాంతో చెప్పేవయ్యా, ఇస్కరేణుల వల్లే నక్షత్రాల వల్లే వ్యాపింపజేస్తానన్నావయ్యా, అభివృద్ధి చేస్తానన్నావయ్యా, యాకోబు ద్వారా సెలవిచ్చేవయ్యా, ఈ వాగ్దానాలన్నింటినీ తప్పిపోతావయ్యా. ఇలాంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే అంటాడు, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు. అలాంటి చెప్పాడు దావీదుతో, నీ సింహాసనం మీద నీ సంతానంలో తప్పనిసరిగా. కానీ దావీదు తర్వాత వచ్చిన వారందరూ కూడా దేవునికి వ్యతిరేకులైపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. ఇక దావీదుకి ఇంకా సన్నిహితమైన వ్యక్తులే లేదు, అంతా దేవునితో ఉండేపోయింది. ఇక దేవుడే ఆ యొక్క వారి యొక్క వంశంలోకి వచ్చేసి దావీదు తన యొక్క హృదయానుసారుడు కాబట్టి ఆ విధానంలో ఆయన వచ్చి ఆ సింహాసనాన్ని దేవాదేవుడు యొక్క విషయాలు మనకి అర్థం కావు. కానీ మనం ఆ సమయంలో రకరకాలుగా ఉంటాము. 9వ వచనం అంటాడు, దేవుడు కటాక్షంప కొంచెం కూడా దేవుడు మన పట్ల దయచూపడం, కటాక్షం లేదా, ఇలాంటివి రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా అదే వచనంలో అంటాడు, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా, ఏమి జాలి చూపడా, దయచూపుడా, మనం మేలు చేయడా, ఇలాంటివి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. 10వ వచనం అంటున్నాడు, అందుకు నేను ఇలాగనుకుంటున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందేదని అనుకుంటకు నాకు కలిగిన శ్రవయే. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తం ఆయన యొక్క మనకి సహాయం చేయకుండా ఉండగా ఆయన చేతులు దురుసు కాలేదు అంటున్నాడు. ఎప్పుడు మనం తోడుగా ఉంటాడు అంటున్నాడు. ఇవన్నీ విషయాలు ఏమైపోతాయి అంటే మనకి ఇబ్బంది కలంగానే అన్ని వ్యతిరేకంగా మాట్లాడేసుకుంటాం. ఆయన మన పట్ల కటాక్షం చూపట్లేదు, కృప చూపట్లేదు, దక్షిణ హస్తం మన మీద ఉండట్లేదు. ఇలాంటివి రకరకాల ఆలోచనలు ఆ సమయంలో వెంటనే మనం నేను నాకు అనే ఆలోచనలు వచ్చేస్తా ఉంటాం. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, ప్రభువు లేకుండా మనం ఆయన ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతో సహవాసం చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన చేతుల్లో చెప్తున్నాడు, ఆయన చేతుల మీద ఉన్నామా ఆ విషయం తెలియక
ఎక్కడో ఇబ్బందుల్లో లోయలో ఉన్నట్టుగా చాలా కంగారు పడిపోతూ ఉంటాం. కాబట్టి మనం చాలా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అతని యొక్క దేవుని యొక్క ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఒక్కసారి మళ్ళీ వచ్చాడు ఆసాద్ గారు వచ్చి అప్పుడు అన్నాడు అన్నమాట, దేవుడు చాలా నమ్మకస్తుడు, ఆయన మాట ఇచ్చి ఆయన మరవడు, ఆయన ఎప్పుడు కూడా మనం కాపాడుతానే. అంతేకాకుండా ఆయన మీద విశ్వాసం కూడా కలిగి ఉన్నాడు. దేవుడు మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వచ్చినప్పుడు, కానీ ఆ బాధల్లో ఆలోచనలు ఆయన ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం 90వ కీర్తి ప్రకారం మహోన్నతిని చాటును మాత్రం నివసిస్తే మాత్రం అన్నింటిలో ఉన్న వాగ్దానాలన్నీ మన పడతాయి. ఎప్పుడు అనుకుంటా ఉండేవాడి మన పాదాలకి రాయి తగలకుండా దేవదూతలు ఇట్లాంటి ఎక్కడి నుంచో రారు దేవదూతలు. నాకు అనిపించింది దేవుడే తన బిడ్డలతో అన్నయ్య మన బాగున్నప్పుడు కరుణ వచ్చాడు, చిన్ను వచ్చాడు, దేవుని వచ్చాడు, వాళ్ళే దేవుని యొక్క దూతం లాగా తెచ్చుకొట్టుకొని తీసుకెళ్ళిపోయి వచ్చాడు. పొద్దున్న నుంచి ఆ జరిగిన కార్యక్రమం అప్పుడంతా వెంటనే ఫోన్ చేయగానే రాజుగారు వచ్చేసారు. వారికి ఇచ్చేదాకా నేను చాలా బలహీనండి, ఊరికే పైన షోగా తిరుగుతూ ఉంటాయి కానీ ఏం మొయ్యలేండి, చాలా బలహీనం. వాళ్ళంతా చెప్పలేదు. అంతసేపు కూడా అనుకుంటాను అనమాట, విజయవాడ వెళ్ళిపోతే విజయవాడలో మేనోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో చేసేస్తారు. ఆ కారులోంచి బయట పెట్టడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఎవరి వల్ల కాల అందరు తప్పకుండా అని చెప్పేసి చిన్న 2 చేతులతో పట్టుకొని తీసుకొచ్చి ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టేశారు. దేవుని యొక్క దూతలు ఇక మనలో ఉండి క్రైస్తవుల్లోనే ఈ నిరీక్షణ. పొద్దున్నే 3 గంటలకి మంచి నిద్ర వేసుకెళ్ళి తలుపులు కొడతా ఉంటే అంతరమ్మకి ఎట్లా ఉంటుంది ఆ టైం కలవస్తున్నట్టు ఉంటుందో లేకపోతే అసలు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేది అట్లా. కాబట్టి దేవుని యొక్క కృప అలాగే ఉంటా ఉన్నది. కాబట్టి ఆయన మనకి నమ్మకస్తుడు, మనతో ఉంటాడు. అలాంటి విశ్వాసం, ఆత్మీయమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. చివరిగా 11 నుంచి 20 వచనాల్లో ఆయన యొక్క భద్రతను మనకు కనపడతా ఉంది. ఎందుకంటే దేవుడు క్రియాశీలుడు, ఊరికే మాటలు చెప్పేవాడు, మాటలతో మన ఆదరించే దేవుడు. ఆయన సమయానికి ఏం కావాలో ప్రతి ఒక్కటి కూడా మనకు దయచేస్తాడు. 11:12 యెహోవా చేసిన కార్యములు పూర్వ జరిగిన నీ ఆశ్చర్య కార్యము నేను మనసునకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాను. గతంలో నేను అనుకుంటాను ఇది వల్ల కాదు, సూర్యుడు తూర్పును కాదు పడమడ ఉదయించి నీ పని జరగదు, ఇట్లాంటివి రకరకాలు ఎన్నో అనుకుంటాం. కానీ ఆయన ఏం చేయాలంటే అది చేస్తాడు. అన్నాడు యెహోషువతో చెప్పాడు, అయ్యా అక్కడ ఆపేసేయి, సూర్యుడిని చంద్రుడిని అక్కడ ఆపేసేయి అంటే ఆపేసాడు, ఆపేయలేదా? దేవునికి అసాధ్యం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? మొదటి నుంచి 10 వచనాల దాకా నేను నా బాధలు, నా కష్టాలు, నా దుఃఖాలు, నా విచారణ ఇలా మాట్లాడినాడు. అప్పుడు గుర్తుకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి
అయా నువ్వయ్యా, నువ్వే దేవుడు, నువ్వే కాపాడుతావు. ఈ యొక్క ఆలోచన మనకి నిరంతరం కూడా మనకు ఉండాలి. 11వ వచనం అన్నాడు, దేవా నీ మార్గము శుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు కాబట్టి ఆయన మనకిచ్చే ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యం. రెండోది, దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయంటే మనకి సంపూర్ణతనిస్తాయి. ఏదో తాత్కాలికమైన ఉపశమనాన్ని దేవుడు కలగస్తాడు. దేవుడు మనకి చాలా ఇష్టం, అది అర్థం కాదు. అంతేకాకుండా 13వ వచనం, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఆయన సంపూర్ణం. ఆ యొక్క చనిపోయాడు, నాలో చనిపోయాడు. మరియా, మార్త, ఇతర స్త్రీలు మాత్రమే ఉన్నారు, వాళ్ళకు ఓదార్పు. దేవుడు వచ్చినప్పుడే ఓదార్పు, దేవుడు లేనప్పుడు మళ్ళీ ఆలోచన వస్తాను. అందుకే దేవుడు వారి యొక్క ఆదరణ సంపూర్ణం కోసం ఆదరణ మళ్ళీ ఆ యొక్క గుడివాడు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అందరు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చుకోండి, ఇచ్చేసి వెళ్ళిపోయాడుకోండి, ఆయనకి ఏముంటుంది, ఆ రోజు వరకే ఉంటుంది. కానీ తన జీవితం మళ్ళీ సంపూర్ణతలో అందరిలాగా తన తన కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా అతను ఏం చేశాడు, అతనికి దృష్టిలోపం లేకుండా చేశాడు. సంపూర్ణ దేవుడు మనకు అలాంటి ఇస్తాడు. ఇంకా భయంకరమైంది, ఆశ్చర్యమైంది మంచి మాట 19వ వచనంలో అంటున్నాడు, నీ మార్గం సముద్రంలో. దేవుని యొక్క మార్గం ఎక్కడ ఉందంట, సముద్రంలో ఉంటుంది. ఈ విషయం తెలియక ఇశ్రాయేల్ ప్రజలు మన్నా తిన్నారు, భయంకరమైన ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చారు. ఇన్ని చేసినా సరే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని కదా తీసుకొచ్చావా, వెనకాల ఫరో సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది, మేము ఎక్కడికి వెళ్ళాలి, చచ్చిపోయే కంటే వెళ్ళి ముందుకెళ్ళి చచ్చిపోయే కంటే కుర్రోకి మేము వెళ్ళి వెళ్ళిపోతాం. దేవుడు చెప్తున్నాడు మోషేతో, మీరు అండయ్యా, మీరు ఇంకోండి బయలుదేరండి, నేను సముద్రంలో ఏం పెట్టాను, మార్గం పెట్టాను. దారి ఉంది సముద్రంలో, మీకు తెలియని దారి ఉంది, అది పరిశుద్ధుల్ని ఆ దారి గుండా ఏం చేస్తుంది, నడిపిస్తుంది. దేవునికి వ్యతిరేకులైన వారిని అదే మార్గంలో ముంచి వేస్తుంది కూడా. కాబట్టి మనం తెలుసుకోవాలి దేవుని యొక్క మార్గం, అవి ఎవ్వరికి కనపడవు, అది దేవుని బిడ్డలకు మాత్రమే. ఎవరో పెరుగులాడుతూ ఉన్నాడు యాకోబు, అయ్యా 400 మంది వస్తున్నారయ్యా, నన్ను ఆశీర్వదించి నన్ను దీవించు, మా నాన్న దీవులు నాకేం పనికిరావయ్యా, నా జ్యేష్ఠత్వం ఏమి పనికిరా, నువ్వు కాపాడాలి. 400 మందితో కోపంతో వచ్చినాడు, తమ్ముడి మీద పడి ఏడ్చాడండి. వెనకాల వచ్చిన 400 మంది ఏమనుకున్నారు, ఇంత ఎదవం చేసేసాడు, మమ్మల్ని చంపేద్దామని తీసుకొచ్చినాడు, ఈయన వచ్చేసి చేసేది. ఆ 400 మంది ఇప్పుడు ఒక రకంగా యాకోబు గారికి ఎలా ఉంటారు, ఎరా మీరంతా నన్ను కొడతాకే వచ్చారు అన్నట్టే ఉంటుంది. దేవాదేవుడు అనే ఆశ్చర్యమైన క్రియలు సమయం ఇస్తాడు. ఆ సమయంలో మన దుఃఖాలన్నీ కూడా, మన కోపాలన్నింటినీ కూడా, మన ద్వేషాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. లేదు అనే మార్గం చోట ఆయన సముద్రంలో మార్గం ఉందంట, నీ త్రోవలు మహాజలంలో నీళ్ళల్లో ఉన్నాయి. దేవుని త్రోవలు ఎడారుల్లో ఆయన ఏం చేస్తాడంటే నీటిని, అసలు వెళ్ళిందంతా ఎడారులేనండి. అక్కడ ఐగుప్తు నుంచి కనాను వెళ్ళే దారి అంతా కూడా ఏముండవు, నీళ్లుండవు, ఆహారం ఉండదు, ఏముండదు.
కానీ దేవుడు దేవదూతలు తినే మన్నాని ఇచ్చాడు. మరి మాంసం లేదంటే కూరేళ్ళు ఇచ్చాడు. మాకు నీళ్ళు లేవయ్యా అంటే మెరీబా జలాలు కొండల్లో రాతిలోంచి నీరు. దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు వేరుగా ఉంటాయంటే ఇక్కడ ఏమి లేదే అంతా కష్టపడి చదువుకున్నారు చిన్నవాళ్ళు. వాళ్ళంతా కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే అసలు ఎన్ని ఉద్యోగాలు. కానీ దేవుడు ఎప్పుడైతే లేదనుకుంటున్నామో అదే సమయంలో ఇస్తాడు తన బిడ్డలకి. ఆయన మార్గాలు వేరుగా ఉంటాయి. సముద్రంలో ఉంటాయి, లోయలో ఉంటాయి, ఎడారిలో ఉంటాయి. దేవుడిని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారం, సర్వసమృద్ధి ఆయన దగ్గర ఉంది. మనకి ఇవ్వాల్సిన సమయంలో ఆయన ఇస్తాడు. మనం ఏం చేయాలంటే ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి, ఆయన ఎంత నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన చేతితో చేయబడిన మట్టి కట్టాలన్నమాట. ఆయన మాటే వినాలి. వినకపోతే ఆయన చేతితో చేసిన దాన్ని ఆయన నలిపేలేడా? ఆయన నలపడు. ఆయన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుణ్ణి నేను ఎప్పుడూ నిరీక్షణ కలిగి ఉంటాను. కాబట్టి ఆసాఫ్ గారు మొదటి 10 వచనాల్లో చాలా కంగారు పడ్డాడు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు. కానీ చివరికి వచ్చేసరికి ఆయన చక్కగా చెప్తా ఉన్నాడు, మోషే అహరోను చేత మీ ప్రజలను మందవలే దేవదేవుడు కింద మనం అంతా కూడా గొర్రెలు ఎప్పుడు మాట్లాడాలి. గొర్రెలు ఎప్పుడు కూడా ఎదురుకెచ్చలేదు. గొర్రెలు ఎప్పుడైనా ఎదురుకిచ్చిందా ఆదివారం పంపించేస్తాడు, అన్నీ చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఎప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని చూసేవారిగా ఉండాలి. దేవుని యొక్క పరలోకాన్ని ఎప్పుడు కూడా కోరుకునే వారంగా ఉండాలి. కానీ దేవుని కోపం వచ్చిందంటే ఒక్కసారి ఇలా తోసేయడానికి నరకంలో పడిపోవటమే మనం. కాబట్టి మనం దేవుని మీదే నిరీక్షణ కలిగి దేవుణ్ణే నమ్ముతున్నాం, ఆయన మీద విశ్వాసం ఉంటున్నాం. ఆయన చక్కగా చెప్తున్నాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు అనే నమ్మకంతో నేను దేవుడు మనందరికీ దయచేయండి.